జయప్రద గారికి, సుమన్ గారికి, కోదండరెడ్డి గారికి, శోభన గారికి, పింకీ గారికి, జీవిత గారికి, చేసిన విలేకరులకి, పత్రికా విలేకరులకి, ప్లస్ జర్నలిస్ట్కి అందరికీ నా అభివందనాలు. నాకు దాదాపుగా 5 సంవత్సరాల క్రితం నేను అప్పుడు సుబ్రహ్మరెడ్డి లలిత కళా పరిషత్ ప్రారంభించినప్పుడు నేను రాష్ట్రంలో తెలుగు వారికి కళని పోషించడానికి, కళని అభివృద్ధి చేయడానికి, కళాకారులని సహాయం చేయడానికి, కళను అందరికి చూపించడానికి ఈ లలిత కళా పరిషత్ టు ప్రమోట్ ది ఆర్ట్ అండ్ కల్చర్ ప్రారంభించినప్పుడు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇంతవరకు కూడా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఎక్కడ జరగలేదు. ఏ కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తుంది, అది వాళ్ళు సెలెక్ట్ చేసి. కానీ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చేది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఉదాహరణకి తెలుగులో కొన్ని టీవీ ఛానల్స్, మరి కొంతమంది ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అవార్డ్స్ ఇస్తుంటారు. అదే రకంగా తమిళ్లో కానివ్వండి, కన్నడ కానీ వాళ్ళ భాషల్లో వాళ్ళు ఇస్తున్నారు. కానీ కంబైన్డ్గా నేషనల్ అవార్డ్స్ అన్ని భాషలకి, ఇటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, పంజాబీ అన్ని భాషలకు కలిపి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రజల అభిప్రాయం తీసుకుని చేయడం జరగలేదు. అందుకని నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చి ఏదో ఒక ఛానల్ ద్వారా కూడా మనం కంబైన్ కావాలని టీఎస్ఆర్ టీవీ9 అని ఆ పేరు కంబైన్ చేసి టీఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశాను 2010. మళ్ళీ అదే రకంగా 2012లో కూడా చేశాము. ఇప్పుడు ఈ సంవత్సరం 2015లో ఈ 13-14 సంవత్సరాల యొక్క అవార్డ్స్ని చేయాలనుకున్నాం. అసలు ఎందుకయ్యా ఫిల్మ్ అవార్డ్స్ అంటే ఫిల్మ్ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, కళాకారులకు కానీ అవార్డు అనేది ప్రజల యొక్క ప్రేమని, వాళ్ళ యొక్క అభిమానాన్ని అందరికీ తెలియజేసేటువంటి ఒక శక్తివంతమైన వస్తువు అన్నమాట. అందులో మరి ప్రతి అభిప్రాయం టీవీ9 ద్వారా మేము ఎస్ఎంఎస్లో తెప్పించి మాకు ఇప్పుడు కేటగిరీ రిలీజ్ చేయబోతున్నాం. ఈ 2013లో పలానా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలలో ఏ సినిమాలు బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్, ఈ విధంగా అన్ని కేటగిరీస్ని కూడా సెలెక్ట్ చేశాం. వీటిని టీవీ9 ద్వారా ప్రతిరోజు కూడా వాళ్ళు క్లిప్పింగ్స్ వేసి వాటికి వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు, ఒక ఇంప్రెషను. దాని మీద ప్రజలు అభిప్రాయం వాళ్ళు టీవీ9కి వచ్చిన తర్వాత మళ్ళీ మేమంతా దాన్ని క్రోడీకరించి ఫైనలైజ్ చేసి జ్యూరీ కూర్చొని అనౌన్స్ చేస్తాం, పలానా వాళ్ళకి ఈ అవార్డ్స్ అని చెప్పి. అంటే ప్రజల అభిప్రాయం తీసుకొని దాన్ని ఒక సైంటిఫిక్గా తయారు చేసి దానికి అవార్డ్స్ ఇస్తే ఆ అవార్డు తీసుకున్నటువంటి ఆ కళాకారులకి ఇది ఎక్కడటువంటి శక్తి వస్తుంది, సంతోషం వస్తుంది, ఎంతో ఉదయం ఉప్పొంగిపోతుంది అన్నమాట వాళ్ళకి ఇటువంటి అవార్డ్స్ వచ్చినప్పుడు. అందుచేత ఈసారి ఇంకా కట్టుదిట్టంగా, పోయినసారి కొంచెం తమిళ్, కన్నడ వాటిలో ఎక్కువ అవకాశం కాలేదు. ఈసారి తమిళ్, కన్నడ, మలయాళం, జీవిత గారు, రాజశేఖర్ ఆయన కూడా సహాయం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా కోఆర్డినేట్ చేసి అక్కడ ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసి అక్కడ అందరి అభిప్రాయం తీసుకుని అది కూడా చేయబోతున్నాం. ఈ రకంగా రేపు జూలై 19 డేట్ కూడా ఫిక్స్ చేశాం. జూలై 19న ఈ ఫంక్షను శిల్పకళా వేదికలో వైభవంగా జరగబోతుంది. దానికి కొంతమంది నేషనల్ ఆర్టిస్ట్ హేమమాలిని, రిషి కపూర్, అనుపమ్ ఖేర్ ఇలాంటి నేషనల్ అవార్డు విన్నర్సు, జాతీయ స్థాయిలో పేరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, శత్రు సిన్హా వీళ్ళందరూ కూడా ఆ రోజు పాల్గొంటారు. వాళ్ళని కూడా ఆ రోజు సత్కరిస్తాము అవార్డ్స్లో. దాంతోపాటు హిందీలో ఉన్నటువంటి మళ్ళీ బెస్ట్ యాక్టర్స్, హీరో, హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. అదే రకంగా ఇంకొకటి ఏమిటంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత
3-4 డేస్లో TV9 ఈ కేటగిరీలు ఇప్పుడు మేము రిలీజ్ చేయబోతున్నాం మీ ప్రెస్కి. ఆ కేటగిరీస్ ఉన్నటువంటి హీరో, హీరోయిన్, స్టార్స్ వీళ్ళందరూ కూడా క్లిప్పింగ్స్ ఇవి వేసి చూపిస్తారు. వాటిని చూసి ఒక అభిప్రాయం ఏర్పడి వాళ్ళు SMS ద్వారా కానీ లెటర్స్ ద్వారా కానీ ఆఫీస్కి పంపిస్తారు, TV9 ఆఫీస్కి. అది లాస్ట్ డేట్ 19 కాబట్టి మా లాస్ట్ డేట్ వచ్చి 15 చేస్తాం. 15 జూలై 15 జూలై లాస్ట్ అయిపోయిన తర్వాత 16 అంతా క్రోడీకరించి 17 అనౌన్స్ చేస్తాం. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కంప్లీట్గా ఎవరికి అవార్డ్స్ అని చెప్పి జూలై 17 అనౌన్స్ చేయడం. జూలై 19 ఈ అవార్డ్స్ కార్యక్రమం జరుగుతుంది. ఇకపోతే ఈ నేషనల్ ఫిల్మ్ జ్యూరీలో కూడా చూసి నేను కమిటీ చైర్మన్గా ఇంతకుముందు నేను నేషనల్ ఫిల్మ్ జ్యూరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 టైమ్స్ చైర్మన్గా ఉన్నాను. లేదా మా ఫెస్టివల్కి చైర్మన్గా 2 టైమ్స్ ఉన్నాను. పోయినసారి నేను చైర్మన్గా ఉన్న కమిటీకి మా గొప్ప వ్యక్తులు అక్కినే నాగేశ్వరరావు గారు, రామానాయుడు వాళ్ళతో కూడా మెంబర్స్ ఉన్నారు. ఈరోజు వాళ్ళు మనలో లేకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అభిమానం, ప్రేమ ఎప్పుడు మనలో ఉంటుంది. మరి ఈసారి నేను మళ్ళీ చూసి అందరూ నేను TV9 అందరూ కూడా కూర్చొని సెలెక్ట్ చేసి మరి జమున గారు మీకు తెలిసిన విషయమే, ఆమె దాదాపు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించడం కానీ ఇప్పుడు కూడా ఆమెకి ముఖంలో ఏమాత్రం అందం కొంచెం కూడా తగ్గకుండా బాగా ఎంతో ఉత్సాహంగా ఉంది జమున గారు. మరి అదే రకంగా సుమన్ ఎన్నెన్నో మంచి యాక్షన్ ఫిల్మ్స్, ఆర్టిస్ట్ ఫిల్మ్స్లో ఎన్నో సినిమాలు నటించాడు హీరోగా. ఆయన అన్నింటి మించి అన్నమేలో వెంకటేశ్వర స్వామిగా ఆయన నటించిన నటన ఎవరు మర్చిపోలేవు. ఆయన సాక్షాత్ వెంకటేశ్వర మనం చూసినట్టుగా అద్భుతంగా నటించాడు. మంచి కళాకారుడు, మంచి మనిషి, ఒక నాలెడ్జబుల్ మ్యాన్. సో ఆయన దీంట్లో జ్యూరీ మెంబర్గా ఆయన చేయడం, ఆయన అంగీకరించడం అది ఎంతో సంతోషం. మరి అదే రకంగా జయప్రద, ఆమె ఎప్పుడు చెప్తుంటాను, మన తెలుగు అమ్మాయిగా ఉండి, తెలుగు ఆడపడుచుగా ఉండి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి 2 సార్లు లోక్సభ అక్కడ స్థానికుల మీద నిలబడి గెలిచి 10 సంవత్సరాలు లోక్సభలో ఉండి అంతకుముందు రాజ్యసభలో ఉండి మరి జాతీయ స్థాయిలో హిందీ సినిమాలు ఎన్నో అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్ద హీరోస్తో ఒకటి హీరోని యాక్ట్ చేసి తెలుగు వారికి గౌరవం తెచ్చినటువంటి గొప్ప నటీమణి మన జయప్రద. ఇటీవల డాక్టరేట్ కూడా ఇచ్చారు ఆమెకి. ఆమె యొక్క పర్సనాలిటీ యొక్క అచీవ్మెంట్ చూసి ఆమె ఒక మెంబర్గా. మరి జీవిత ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ సెన్సార్ బోర్డు మెంబరు. దాంతోపాటు ఆమె మంచి నటీమణి, నిర్మాత, ఈ మధ్య డైరెక్టర్గా కూడా ఉంటుంది. మరి ఎక్కడ చూసినా మనం రాజశేఖర్ జీవితం ఒక జంటగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇద్దరు. ఈ రాజశేఖర్ హీరో, ఈమె ఆయన పక్కనే గైడింగ్ ఫోర్సు, మంచి తెలియగల పర్సనాలిటీ. సో ఆమె దాంతోపాటు మన కోదండరామిరెడ్డి మ్యాక్సిమం హిట్ సినిమా డైరెక్టర్ అంటే 90% హిట్ డైరెక్టర్. ఆ రోజుల్లో మన మెగాస్టార్ చిరంజీవికి మ్యాక్సిమం సినిమాలు ఎవరే తీశారంటే మన కోదండరామిరెడ్డి. మరి మా అమ్మాయి, మా డాటర్ పింకీ రెడ్డి, ఆమె అందరూ చెప్తుంటారు ఫాదర్ స్టైల్గా ఉంటుంది పింకీ రెడ్డి అని. ఆమె కూడా అన్ని సోషల్ సర్వీస్ చేయడం, ఆమె ఎక్కడ చాలా చాలా చారిటీ వర్క్, సోషల్ వర్క్, అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, సోషల్ ఫంక్షన్స్ అన్నీ పార్టిసిపేట్ చేయడం, అందరిని కూడా హెల్ప్ఫుల్గా ఉండడం, మంచి పాపడు మా డాటర్. అందుచేత ఆమెను కూడా ఈ జ్యూరీలో ఉండి పార్టిసిపేట్ అని చెప్పాను. వీళ్ళందరూ కూడా వీరు కాకుండా ఇద్దరు మిస్ అయ్యారు ఈరోజు. జయసుధ, ఆమె కూడా ఒక మెంబరు. ఆమె మన దుబాయ్కి వెళ్ళింది. నిన్న ఆమెకు సన్మానం జరిగింది. ఇక్కడ 2 డేస్ ఆలస్యం అని చెప్పి రాలేకపోయింది. సురేష్ బాబు, రామానాయుడు గారి అబ్బాయి, ఆయనకి మెంబరు. అనుకోకుండా ఆయన కోయంబత్తూరులో ఉండి రాలేకపోయాడు. వాళ్ళిద్దరి మెంబర్స్గా వచ్చింది. దిల్రాజు ఆయన వస్తానని ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఏది ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశాను 2010లో. ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాల మళ్ళీ థర్డ్ టైం చేస్తున్నాను. ఈసారి ఇంకా కలర్ఫుల్గా, వైభవంగా తెలుగు జాతి యొక్క శక్తిని అందరూ పెంచుకునే విధంగా ఆల్ ఇండియా లెవెల్లో చేయబోతున్నాం. అందరు స్టార్స్ని పిలిపించి. మరి కొంతమంది ప్రశ్న వేస్తారు విలేకరులు, ఎందుకు మీకు ఇంత ఇబ్బంది, మీ ఇంత కృషి చేస్తున్నారంటే, నాలో ఏమిటంటే ఈశ్వర తపస్యాలని, ఈశ్వరుడిని కళను చూసేవాడిని. కళను ఆరాధిస్తే ఈశ్వరుని ఆరాధించినట్టు, కళను ప్రేమిస్తే ఈశ్వరుని తపస్సు చేసినట్టు నమ్మే వ్యక్తిని. కాబట్టి నేను ఆ ఈశ్వరత్వంలో ఉండబట్టి కళను అభిమానిస్తున్నాను, కళాకారుని ప్రేమిస్తాను.
కాబట్టి ఈ అవార్డ్స్ అనేది కళాకారులని ప్రజల తరపున కోట్లాది మంది ప్రజల తరపున వాళ్ళని మన ప్రజల తరపున సత్కరించిపోతున్నాం. ఇప్పుడు అదృష్టం కొద్దీ ఈ సైంటిఫిక్ టెక్నాలజీలో టీవీ ఛానల్స్ వచ్చినాయి కాబట్టి మీ ఛానల్స్ ద్వారా మీ అభిమానులు ఇవన్నీ ప్రోగ్రాంలు కూడా చూసి రేపు అవార్డ్స్ని ఆనందిస్తారు. ఓహో, మేము అభిమానించే ఈ హీరోయిన్కి వీళ్ళు ఇచ్చారే అవార్డు, సుబ్రహ్మణ్యుడు గారు ఏర్పాటు చేశారే, మేము అందరం చూస్తున్నామని వాళ్ళు ఆనందిస్తారు, అభిమానులు ఆనందిస్తారు, అవార్డు విన్నర్స్ ఆనందిస్తారు. మీకు చేతులుండా పని ఫోటోలు తీయడానికి, మీరు బ్రహ్మాండంగా టీవీలు తీయడానికి అని మీకు బాగుంటుంది. కాబట్టి అందరికీ పనికొచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని నేను టైం స్పేర్ చేసి మీకు చక్కగా ఇది చేసి ఏర్పాటు చేశాను. మీ అందరూ కూడా వచ్చిన దానికి మీకు ఈ రిలీజ్ చేస్తున్నాం ఈ షీటు. దీంట్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇది మేము సుమారుగా 5 మందిని పెట్టాము. కానీ ప్రజల్లో వీళ్ళు కాక వేరే హీరోస్ని కూడా చేస్తే దాంట్లో తప్పులేదు, ఇంక వేరే వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. వీళ్ళు అప్రాక్సిమేట్గా వీళ్ళు మనం తీసుకొచ్చాం. బెస్ట్ యాక్టర్ వెంకటేష్, నాగార్జున, రవితేజ, పవన్ కళ్యాణ్. బెస్ట్ హీరోయిన్ సమంత, కాజోల్, శృతి హాసన్, అనుష్క, తమన్నా. కోర్స్ తమన్నా అంటే తడాక, అనుష్క మిర్చి, శృతి హాసన్ బలుపు, కాజల్ నాయక్, సమంత అత్తవారింటికి దారేది, పవన్ కళ్యాణ్ అత్తవారింటికి దారేది, రవితేజ బలుపు, నాగార్జున గ్రీకు వీరుడు, వెంకటేష్ సీతమ్మ వాకిట్లో శ్రీరామచంద్రుడు, అల్లు అర్జున్ ఇద్దరు అమ్మాయిలతో, రామచరణ్ నాయక్, ప్రభాస్ మిర్చి, జూనియర్ ఎన్టీఆర్ బాద్షా, మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో శ్రీరామచంద్ర. బెస్ట్ యాక్ట్రెస్ చెప్పాను ఇప్పుడు. బెస్ట్ న్యూ హీరోయిన్ క్యాథరిన్, చమక్ చాలో, అవిక, ఉయ్యాల జంపాల. దీన్ని బెస్ట్ డైరెక్టర్స్ ఉంది. జ్యూరీ మెంబర్స్లో మరి న్యాయంగా ఎవరు ఉండాలి అంటే మనమందరం మిస్ అవుతున్నాం. నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, మరి నేను ఒక్కదాన్నే మిగిలి ఉన్నాను. ఇప్పుడు ఈ సీనియర్ లెజెండ్స్ ఏదేమైనా సుబ్రహ్మరెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ఒక సెన్సేషనల్గా చేస్తారు. ఈ జ్యూరీ మెంబర్స్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఆనందిస్తూ కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా ఫిలిం వాళ్ళని ఎందుకు ఆయన ఇంత ప్రోత్సహిస్తారు అని ఆలోచిస్తే, ఆయనే ఒక గొప్ప నిర్మాత. మరి ఎన్నో వందల సినిమాలు మన తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న తరుణంలో సంస్కృతంలో ఉత్తమోత్తమైనటువంటి గొప్ప చిత్రం భగవద్గీత తీశారు. తర్వాత వివేకానంద స్వామి. టీఎస్ఆర్ అండ్ TV9 అవార్డ్ జ్యూరీలో నన్ను సెలెక్ట్ చేసినందుకు ముందు సుబ్రహ్మరెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే చాలా అంటే మనకి ఇలాంటి ఆఫర్స్ వస్తాయి, కానీ ఈ పర్టిక్యులర్ ఒక జ్యూరీ దీని మీద నన్ను సెలెక్ట్ చేయడం, నా మీద ఉన్న నమ్మకంతో సెలెక్ట్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సుబ్రహ్మరెడ్డి గారు నాకు ఏంటంటే, నేను హైదరాబాద్ 1989లో వచ్చాను. అప్పటి నుంచి నాకు పరిచయం. నాకు ఒక బిజినెస్ మ్యాన్గా తెలుసు, ఒక పొలిటీషియన్గా తెలుసు. బట్ సినిమా వాళ్ళ మీద ఇంత ప్రేమ ఎఫెక్షన్తో ఎప్పుడు ఎవరిని కలిసినా సరే ఆయన అంటే ఆయన చూపిస్తున్న అభిమానం, తర్వాత మర్యాద, ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం, నేను అనుకోవడం బిజినెస్ సెక్టర్లో నాకు తెలిసిన వరకు ఎవరు అంత మర్యాద కానీ ప్రేమ కానీ చూపించరు. సో అలాంటి సుబ్రహ్మరెడ్డి గారు మా ఈ జ్యూరీ దీంట్లో ఉండడం నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మనం అందరూ అంటే సినిమా ఇండస్ట్రీ అందరూ వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ సుబ్రహ్మరెడ్డి గారికి. ఎందుకంటే ఈ అవార్డ్స్ అనేది ఇది అందరూ ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ ఏంటంటే ఇట్స్ వెరీ బిగ్ ఒక బూస్ట్ లాంటిదండి. ఎందుకంటే ఎంతో కష్టపడి రాత్రి పగలు పనిచేస్తాం. అండ్ జ్యూరీ వాళ్ళు వాట్ ఎవర్ దే గివ్, అది ఐ డోంట్ క్రిటిసైజ్ అబౌట్ ఇట్, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం వేరే. కానీ కొందరికి అవార్డు ఎప్పుడైతే రాదో కొన్ని సినిమాలకి చాలామంది ఈవెన్ పబ్లిక్ కూడా చాలా ఫీల్ అవుతారు, అంత బాగా యాక్ట్ చేశారు, అంత బాగా చేశారు కదా, ఎందుకు వాళ్ళకి అవార్డు రాలేదని. సో అలాంటి సమయాలు ఏంటంటే ఇలాంటి ఒక సంస్థ నుంచి అవార్డ్స్ వచ్చి దాన్ని ఏంటంటే బ్యాలెన్స్ చేస్తే వాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అండ్ వన్స్ అగైన్ ఏంటంటే
ఒక ఎనర్జీ వస్తుంది, మళ్ళీ మనం బాగా కష్టపడాలి, బాగా చేయాలని చెప్పేసి. సో ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్, ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ ఈవెంట్. అది ఒకటే కాదండి, ఇది ఒక వెరీ డిఫరెంట్ వేలో, అంటే ఎస్ఎంఎస్ ద్వారా పబ్లిక్ అభిప్రాయం తీసుకొని, ఏదో మా సొంత అభిప్రాయం కాకుండా పబ్లిక్ అభిప్రాయం ఓపెన్గా ఎస్ఎంఎస్ చేసి ఛానల్స్ ద్వారా తీసుకొని, దీంట్లో ఏం సీక్రెసీ ఏమి ఉండదు. సో పబ్లిక్ విల్ నో దట్ వాట్స్ గోయింగ్ ఆన్. సో ఆ విధంగా చేయడం, అండ్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ హిందీ అండ్ పంజాబీ, అంటే టోటల్గా నేషన్ మొత్తం కవర్ చేయడం, ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. ఐ విష్ దిస్ ఫంక్షన్, I mean this event is a great success, and once again I thank Subram Reddy for giving this opportunity. Thank you. TSR TV9 అవార్డ్స్, ఆయన ఇది 3rd ఇయర్ సక్సెస్ఫుల్గా ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మమ్మల్ని అందరినీ కూడా ఈ జూరీలో మెంబర్స్గా చేయడం నిజంగా చాలా సంతోషం. ఎంత దూరం నేను హిందీకి వెళ్ళినా, అలాగే యూపీకి వెళ్ళినా కూడా, ఎప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినా కూడా, అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మా అందరినీ కలిసినప్పుడు ఒక సొంత ఇంటికి వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ నాకు. సుబ్బరామిరెడ్డి గారు కళ కోసం, కళ కోసమే కాదు, కళ ప్రజల కోసం అని ఆయన ప్రూవ్ చేశారు. ఆయన ఎప్పుడూ కూడా ఒక తపన, కళాకారుల్ని సన్మానించాలి, కళని సన్మానించాలి, ఆ కళని నిర్వర్తించేటువంటి కళాకారులను కూడా సన్మానించాలి అనేటువంటి ఒక మంచి భావం సుబ్బరామిరెడ్డి గారిది. కాబట్టి ఆయనతోటి ఎన్నో సంవత్సరాలుగా ఒక అసోసియేషన్ ఉంది. ఆయన గొప్ప ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలు తీశారు. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ఎంతో బిజినెస్ చేస్తున్న గొప్ప నాయకుడు కూడా. ఎన్నో సంవత్సరాలుగా ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్న ఆయనతో కూడా నేను రాజ్యసభలో అలాగే లోక్సభలో కూడా కలవడం జరిగింది. కానీ నా ఫస్ట్ పొలిటికల్ స్పీచ్కి సుబ్బరామిరెడ్డి గారి ఇన్స్పిరేషన్. నాకు 2 లైన్లు చెప్పాలంటే కూడా చాలా భయపడేటువంటి నేను పొలిటికల్గా, ఈరోజు అనర్గళంగా ఒక గంట మాట్లాడమన్నా కూడా మాట్లాడే శక్తిని, ఆ స్ఫూర్తిని ఇచ్చింది సుబ్బరామిరెడ్డి గారు. సో ఎప్పుడు కూడా అంటే ఒక ఆప్యాయతకి ఆయన పెట్టిన పేరు, కళాకారులకి కళా బంధువుగా ఆయన నిజమైనటువంటి పేరు ఆయనకి ఇచ్చారు. ఈరోజు ఇంత మంచి అవార్డ్స్ కేటగిరీ వైజ్, అలాగే అందరికీ కూడా తెలియజేయడానికి కోసం ఎస్ఎంఎస్ ద్వారా వారి యొక్క ఓటింగ్ని తీసుకుని ఆ యొక్క కేటగిరీలో ఎవరెవరు దాంట్లో వస్తారో వాళ్ళకి అవార్డ్స్ని ఇచ్చి వాళ్ళకి గుర్తింపునివ్వాలనేటువంటి తపన నిజంగా ఎంతో అభినందనీయంగా నేను అనుకుంటున్నాను. ఈరోజు నిజంగా మళ్ళీ నాకు ఈ యొక్క అవార్డ్స్ లాస్ట్ ఇయర్ నేను కూడా తీసుకోవడం జరిగింది, టీఎస్ఆర్ అవార్డ్స్. దాంట్లో నాకు కూడా అవార్డు గ్రహీతగా నన్ను ఇవ్వడం నిజంగా నాకు గుర్తింపిచ్చారు. మళ్ళీ ఈ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ తెలుగులో ఒక మంచి చిత్రం చేస్తే ఎంత బాగుంటుంది అనేటువంటి ఒక ఉత్సాహం మళ్ళీ నాలో కలుగుతూ ఉంది. హిందీలో చేస్తున్నాను, అయినా తెలుగు బిడ్డగా, తెలుగు ఆడపడుచుగా, తెలుగింటి వారి ఒక ఇండస్ట్రీలో చేయాలనేటువంటి ఒక తపన, మంచి సబ్జెక్ట్స్ కోసం చూడాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, జయమన గారు ఆమె చెప్పారు, మంచి వాయిస్ ఎవరైతే ఇచ్చారో ఆ ఎక్స్ప్రెషన్కి తగ్గట్టుగా డబ్బింగ్ ఎవరైతే చేశారో ఆ ఆర్టిస్టులను కూడా ఆర్టిస్ట్గా గుర్తించమని కూడా ఇచ్చారు. చాలా మంచి సజెషన్ చేశారు. కాబట్టి ఈ రోజుల్లో భాష అనేది చాలా అవసరం. ఏ లాంగ్వేజ్లో చేసినా కూడా తన భాషగా మలుచుకుని చేయగలిగితే ఆ ఆర్టిస్ట్కి ఇంకా గొప్ప అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ప్రజలకు అలాగే ఆర్టిస్టులకి మధ్య ఒక మంచి అవగాహన కలిగేలాగా, ఇంకా ఎంతో ఇండస్ట్రీలో మంచి చిత్రాలు చేసేటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం ఈ అవార్డ్స్, అలాగే మంచి క్యారెక్టర్స్ చేయడానికి కోసం కూడా ఈ అవార్డ్స్ ఇవ్వడం నిజంగా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం నేను అనుకుంటున్నాను. కాబట్టి డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చినా కూడా, అలాగే ఈరోజు తను శోభన గారు ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్ప స్టార్, మెగాస్టార్ గారికి సంబంధి, అలాగే ఆమె అల్లుడు గారు మన రామ్ చరణ్ కూడా ఒక సూపర్ స్టార్, పెద్ద హీరో. అలాంటి మంచి ఒక కాంటాక్ట్స్లో
డైరెక్టర్ గారిని, అలాగే జీవితాని, సుమన్ గారు, జమన్ గారితో మేము ఆమె చిత్రాలు చూస్తూ పెరిగిన మేము ఈ ఇండస్ట్రీలో ఈరోజు జ్యూరీలో ఉండడం అనేది మా అదృష్టం. అలాగే స్వరూపారెడ్డి పింకీగా మాకు ఎంతో ఆప్యాయత. షీఈ్ ఆల్సో వెరీ యాక్టివ్. డైరెక్ట్గా ఫిలిమ్స్లో ఆర్టిస్ట్గా రాకపోయినా షీఈ్ బిహైండ్ ద స్క్రీన్, షీఈ్ ద స్టార్. సో అందరికీ ఇంకా ముందు ముందు సుబ్రహ్మరెడ్డి గారి ఆయన కళ కోసం తపన, ఈ యొక్క సమాజానికి ఒక కాంట్రిబ్యూషన్గా ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప ఆలోచనని కూడా అభినందిస్తూ, ఆయనతోటి ఇంకా ఇలాగే ఎన్నో సంవత్సరాలు ఇలా అసోసియేషన్ మాతో ఉండాలని, ఆయన అభిమానం మాతో ఉండాలని, ఆయన ప్రేమ మాతో ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. థ్యాంక్ యూ. Jamuna Garu, she was going to speak for all of us. Endukante my father is from Chittoor, my mother is from Khammam. I grew up in Tamil Nadu. I grew up in Chennai. So na Telugu koncham kaltiga untadi. Andike and meeru inta baga shuddha Telugu gurinchi annaru, so please excuse me. Anyway, this is a national award. While I'm very proud to be Telugu, my Telugu is not perfect, so nenu koncham manitsukondi. I'll speak in English with this. My greatest wonder is inta pedda hero, real life hero mana mundu undetappudu why we haven't made a movie on Subbaraman Garu. He's a wonderful story. He started working when he was 16 and he came up all by himself. He created such an amazing industry. He's one of India's biggest industrialists, and memandaru thank you cheppala, because today we're getting power from his plant in Nellore. And then he went on, and I met him on a flight when he was standing for Lok Sabha the first time, and I said, "Meerenduki ivi cheyala? Why should you get into politics?" And he said, "Adanta oka idi pony, but we must give back to the people, and I want to get into politics for that." He's proved himself. He's done fabulously. But okka passion ante annitla passionate unnaru, but okkatante pedda passion is only films. He thinks it will make a difference. Every single part. He's been in movies. He's taken that passion and he's created this platform today. He's created a national platform and we're very excited about it. Last time nannu juryga pilchinaru, I was sitting next to Ramanaidu Garu, and he also said, "Wonderful man, Mr. Subbaraman Reddy, because he's taken, he doesn't need to spend his own money to do this, but he's making Telugu cinema, he's making cinema as such and creating a platform." And why I'm very excited is, ippudu Telugu cinema, I think this is the most exciting year for Telugu cinema. There are movies coming out that everyone is watching for. Bahubali, which is going to be a national, this thing, multi-dimensional. It's really taking Telugu cinema to another level. We're very excited because a young star like my friend's son Akhil is coming in. I'm personally excited. My Samanthi Chiranjeevi Garu's 150th movie. And there's so many nice things happening, and of course I always enjoy seeing my Alludu's movie Meerandaru Vaadu with this thing, so Ram Charan, and all of you that you've done so much in this field. Jayaprada Garu, please do a Telugu cinema. I'm waiting to see you in that. We enjoyed all your old films, and all of you, Sharad Garu, when we were talking about Annamaya, Mr. Kodanram Reddy, all of you, Jeevita Garu, Jamuna Garu, these are the people that really make it exciting. And from an industry perspective, me and my good friend Pinky to be called here, we're so happy. Thank you Andy for giving us this opportunity. I'm going to continue the speech with Shobhan. I want to first thank my father for so I was just telling, chinnappu nunchi nenu chusina daddy, Nageshwar uncle, villandaru, they always went for functions and stages. So I said, finally I've arrived on the same stage as my father. So I have a big achievement for me. So, Daddy is very, very excited about TV9 Awards. He's been talking about it. So we're all going to be in full excitement and going to be supporting him and seeing that this function will be nothing less than the IFA Awards. It has to be better than that. Yeah. Thank you so much. అందరూ అన్నీ మాట్లాడేసారు, ఇంక నేను ఎక్కువ చెప్పాల్సింది ఏమీ లేదు. TSR TV9 Awards
ఈ అవార్డ్స్ చాలా పెద్ద హార్ట్తో సుబ్రహ్మణ్య గారు చేస్తున్నారు. దీనిని అంతకంటే బిగ్గర్ హార్ట్తో మీరందరూ పెద్ద సక్సెస్ చేయాలి. ఐ జస్ట్ వాంట్ దిస్ ఈవెంట్ టు బీ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ఎవర్. ది బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ అవార్డ్స్ కంటే ఇంతగా ఎవరు చేయలేదు, ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేరు అన్నంత పేరు రావాలి అవార్డ్స్కి. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. జ్యూరీలో విల్ డూ ద బెస్ట్. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు సుబ్రహ్మణ్య. థ్యాంక్స్ చెప్పాలి. జ్యూరీలో పెద్దవాళ్ళ సరసన నన్ను కూడా ఈ జ్యూరీలో ఒక మెంబర్గా వేసినందుకు. TSR TV9 అవార్డ్స్ జూలై 19th జరగబోతుంది. సో దాని గురించి మొత్తం ఆయన వివరించారు. సో ఫస్ట్ ఆఫ్ అంటే చాలామంది చేశారేమో కానీ ప్రజల యొక్క ఇది తీసుకుని అభిప్రాయం తీసుకుని అవార్డ్స్ ఇవ్వటం అనేది అన్ని భాషల్లోనూ అవార్డ్స్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. ఆయనకి మరి ఇన్ని పారిశ్రామికవేత్త గోల్డెన్ పొద్దున 7 o'clock రెడీ అయితే నైట్ 11 o'clock పడుకుంటారంట. అంటే అన్ని ఫ్యాక్టరీస్ అన్ని గొడవలు చాలా ఉన్నాయి ఆయనకి. సో ఇన్ని ఉండి కూడా సినిమా మీద ఆయనకి చాలా అభిమానం. సో దానికి నిజంగా మనం నాబట్టాడు